ఇప్పటి నుండి మన ఆధార్ కార్డ్ని ప్రూఫ్ లాగా యాక్సెప్ట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ. మన ఇండియాలో ఆధార్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ అని అందరికీ తెలుసు. మనం ఏం పని చేసినా సరే ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేసే తీరాలి. లైక్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కావాలి, పాస్పోర్ట్ కావాలి, డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. ఇలాగ మనం ఏమి అప్లై చేయాలన్నా సరే ఆధార్ కార్డ్ని మనం సబ్మిట్ చేసే తీరాలి. అసలు ఆధార్ కార్డ్ని మనం ఎలా యూజ్ చేస్తాం? డ్రెస్ ప్రూఫ్ కోసం యూజ్ చేస్తాం, అండ్ ఏజ్ ప్రూఫ్ కోసం యూజ్ చేస్తాం, అండ్ అలానే ఐడెంటిటీ ప్రూఫ్ కోసం కూడా యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ని యాక్సెప్ట్ చేయొద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటి నుండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఆర్ 10th SSC సర్టిఫికెట్ మాత్రమే ఏజ్ని కన్సిడర్ చేయడానికి తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు అనౌన్స్ చేసింది. మన ఆధార్ కార్డులో అడ్రస్ని ఎన్నిసార్లు అయినా సరే అప్డేట్ చేసుకోవచ్చు, ఒక వ్యాలిడ్ ప్రూఫ్ ఉంటే. లైక్ గ్యాస్ బిల్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి. కానీ నేమ్ని 2 times మాత్రమే అప్డేట్ చేసుకోగలం. లైక్ మీ ఆధార్ కార్డులో ఉన్న నేమ్కి ఏదైనా మిస్టేక్ ఉంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఆధార్ కార్డులో మన జెండర్ని అండ్ డేట్ ఆఫ్ బర్త్ని మాత్రం లైఫ్లో ఒక్కసారి మాత్రమే మనం అప్డేట్ చేసుకోగలం. సో ఇప్పటి నుండి కొత్తగా ఆధార్ కార్డ్కి అప్లై చేసుకున్న వాళ్ళు మీరిచ్చిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కసారి మీది మిస్టేక్ పడింది అంటే మళ్ళీ లైఫ్లో మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోలేము. నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.